ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి? ఆ కండిషన్ నీకు నువ్వుగా పెట్టావా? ఎందుకు అంత అవసరం నీకే వచ్చింది? నువ్వు వర్క్ చేయడానికి వచ్చాక నువ్వు చేయనని ఇప్పుడు అన్నట్టే అంటావని భయపడ్డాను. నేను చేయకుంటే నీకేంటి నష్టం? నష్టం కాదు వదిన, మీరు మళ్ళీ కలిస్తే మంచిదన్న చిన్న ఆశపడటం కూడా తప్పేనా వదినా? వ్యక్తుల గురించి వాళ్ళ గుణాల గురించి తెలియనప్పుడు ఆశపడ్డం తప్పు కాదు, కానీ అన్నీ తెలిసి కూడా ఆశపడ్డం తప్పే. ఈసారికి నన్ను మన్నించు వదినా. మన్నిస్తే నష్టపరిహారం చెల్లించడం తప్పుతుందా? అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోకపోతే అది జరగని పని. ప్లీజ్ వదినా, ఆయన మాటలు పట్టించుకోవద్దు, మనసులో ఏం పెట్టుకోవద్దు. మనసు లేని దాన్ని కాను నేను. మీరెలా వచ్చారేంటి? అగ్రిమెంట్లో ఆ క్లాస్ నేనే పెట్టాను. పెట్టి తప్పు చేసినందుకు క్షమాపణలు అడగటానికి వచ్చా. ఏ అగ్రిమెంట్లోనూ అలాంటి క్లాజ్ ఉండదు. అసలు మీరెలా పెట్టారు? అంటే హాస్పిటల్ ఫ్యూచర్ కోసం కండిషనల్గా పనిచేయాలా? చాలా తప్పు చేశారు. కమిట్మెంట్తో పనిచేయాల్సిన దగ్గర కండిషన్ కంపల్సరీ మంచిది కాదు. ఇప్పుడు రిజల్ట్ చూస్తున్నారుగా, జనని అసలు వర్క్ చేయనట్టుంది, డెసిషన్ వెనక్కి తీసుకున్నట్టుంది. ఇప్పుడేం చేస్తారు? వదిన అన్నయ్యని కలపాలనే ప్రయత్నంగా ఆ కండిషన్ పెట్టానని మీతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అసలు ఈ విషయం వచ్చి గుణాగారితో మాట్లాడాలనుకున్నాను, కానీ ఇంతటితో వదిలే కుదరదు అనుకున్న వాళ్ళతో వర్క్ చేయడం కష్టం, నువ్వు వెళ్ళి మాట్లాడొద్దని నా దగ్గర తను మాట తీసుకుంది. అందుకే కోపం తమాయించుకుని సైలెంట్గా ఉండాల్సి వచ్చింది. తను కాంప్రమైజ్ కాదలుచుకోలేదు. మీరు వెళ్ళొచ్చు. జర్నీ ఇవిగో టాబ్లెట్స్. ఎవ్రీ 2 అవర్స్కి ఒకటి వేసుకో. టాబ్లెట్స్ దేనికండి? వస్తూనే విపరీతమైన జ్వరం పెట్టుకొని వచ్చింది. దీనంతటికి కారణం నేనే. చూడండి, తను ఒంటరి ఆడ మనిషి, ఏం చేస్తుందిలే అని మీరు అనుకోవచ్చు, కానీ తనకు మేమంతా ఉన్నాం. కష్ట నష్టాల్లో పాలు పంచుకోగలం, ధైర్యంగా ముందుకు నడిపించగలం. మీరు బయలుదేరొచ్చు. ఆంటీ, తను టాబ్లెట్స్ టైం ప్రకారం వేసుకునేలా చూడండి. జ్వరం తగ్గకపోతే ఫోన్ చేయండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. టేక్ కేర్ జనని. అడిగే టైం కాదు, కానీ అడగక తప్పడం లేదు. నాకు నిజం తెలియాలి. వాడొచ్చి నిన్ను క్షమించమని అడుగుతున్నాడు. చక్రి ఏమో గుణాతో మాట్లాడాలి అనుకున్నా అంటున్నాడు. అంటే నువ్వు అగ్రిమెంట్ అయింది గుణాతోటేనా? చక్రికి గుణ ఇంటలుడని తెలీదా? నువ్వు చెప్పలేదా? మాట్లాడవేమే? అసలేం జరుగుతోంది? చెప్తాను, అంత వివరంగా చెప్తాను. అగ్రిమెంట్ అయ్యింది గుణాతోనే, కానీ
అది గుణ అని తెలియకముందు. మొట్టమొదటి రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాక అప్పుడే తనని చూశాను. పొరపాటునైనా ఈ విషయం నా పిల్లలకి గాని చక్రికి గాని తెలియకూడదు. చచ్చా, నేనెందుకు చెప్తానే? అస్సలు చెప్పను. నువ్వు హాస్పిటల్ నుంచి వచ్చాక వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవంతా శివాంకుల్ వివరంగా చెప్పారు కదా. ఈ పరిస్థితుల్లో మేమేం చేయాలో, వాళ్ళని మళ్ళీ ఎలా కలపాలో, ఎలా మాట్లాడుకునేలా చేయాలో మాకు అర్థం కావట్లేదు తాతయ్య. నువ్వు తిరిగి రావడం చాలా అవసరం తాతయ్య. అవును తాతయ్య, నువ్వు తప్ప వాళ్ళకి సర్ది చెప్పగలిగే పెద్దవాళ్ళెవరున్నారు చెప్పు? వాళ్ళ మధ్య పోట్లాటలు తగ్గి కాస్త మాట్లాడుకుంటారని చిన్న ఆశ. చూడండి, నేను వాళ్ళ తగవులు గొడవలు చూడలేకనే కదా బయటకు వచ్చింది. నేను వచ్చినా రాకపోయినా వాళ్ళు గొడవలు ఆపరు. అసలు ఈ గొడవలకి కారణం అప్పుడు శక్తి. ఆ శక్తి పెట్టిన చిచ్చు వాళ్ళ మధ్య అపార్థాల బీజం నాటింది. అది పెరిగి పెరిగి మహావృక్షంగా ఎదిగింది. నిజమే, నువ్వు వచ్చి చెప్తే నాన్న రియలైజ్ అవుతాడు కదా. వాడు ఇలా చెప్తే అలా విని రియలైజ్ అవ్వడు. ఆ ప్రయత్నం నేనింట్లోంచి యువతలికి రాకముందే చేశా. వాడి చెవుల్లో ఆ శక్తి నూరిపోసిన దుర్మార్గమే తిష్ట వేసింది. వాడి బుర్ర నిండా అక్క ఎక్కిచ్చిన తప్పుడు ఆలోచనలే స్థిరపడ్డాయి. మరి ఎలా తాతయ్య వాళ్ళని ఒకటి చేయడం? ముందు వాళ్ల మధ్య ఉన్న అపార్థాలు పోవాలిరా. అప్పుడే వాళ్ళు ఒకళ్ళ గురించి ఒకరు ఆలోచించటం మొదలు పెడతారు. ఒకరి కోసం మరొకరు సర్దుకుపోరు. అపార్థాలు వీడితేనే వాళ్ళు కలిసి ఆలోచిస్తారు. అపార్థం మనసులో గూడు కట్టుకుంటే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తారు. ఒకరు మరొకరి తప్పు వెతికే పనిలోనే ఉంటారు. భర్తకు ఉప్పు ఎక్కువైనా గొడవే, తక్కువైనా గొడవే. భర్త ఇంటికి ముందొచ్చినా గొడవే, ఆలస్యమైనా గొడవే. చిలికి చిలికి కాపురాలు కూల్చుకునేదాకా వస్తారు. విడాకులు తీసుకుని జీవితాలు నాశనం చేసుకుంటారు. మీరొచ్చి చెప్తేనే కదా తాతయ్య ఆలోచనలో పడేది. చెప్తే వినడు, నిరూపించాలి. దానికిది సమయం కాదు. మరెలా అపార్థాలు తొలగేది? నేను రాను, కానీ మీరు ప్రయత్నం మానుకోవద్దు. వాళ్ళు ఎలా అయినా కలిసి పనిచేసేలా చెయ్యాలి. ఇది అన్యాయం తాతయ్య. పిల్లల మీద భారం వేసి మీరు తప్పుకోవడం కరెక్ట్ కాదు. వాళ్ళు మొండికేసి కూర్చుంటే మేమేం ప్రయత్నం చెయ్యం. మా వల్ల ఏమవుతుంది చెప్పండి? అరే, మీ మీద భారం వేసి తప్పుకుని చేతులు దులుపుకునేవాడు కాదురా ఈ తాతయ్య. నేను ముసలాడినయ్యానే కాని మతిలేని వాడిని కాలేదు. నేను ఆల్రెడీ ఆలోచించి వాళ్ళిద్దరినీ లాక్ చేసే కెపాసిటీ ఉన్న పర్సనాలిటీని సెలెక్ట్ చేసి ఉంచా. అవునా? ఎవరా పర్సనాలిటీ? ఇంకా వర్క్ అలాట్ చేయలేదు గాని చేశాక చెప్తా. హలో అక్క, ఏంటక్క సంగతులు? నా దగ్గర ఏముంటాయి తమ్ముడు? నాన్న గురించి ఏమైనా తెలిసిందా? అది అడుగుదామని ఫోన్ చేశాను. లేదక్క, ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. అసలు నాన్న ఎందుకు వెళ్ళారో ఏమైనా తెలిసిందా?
నాన్న కలిస్తే మాట్లాడితేనే కదా తెలిసేది. అది నిజమే కదా. వెతికించరా, గట్టి ప్రయత్నం చేయి. ఆయన కనిపిస్తే కాని మళ్ళీ నా మనసు కుదుట పడదు. సరే అక్క. సరే తమ్ముడు, ఉంటాను. ఎప్పుడు దొరుకుతాడో, ఎప్పుడు వీళ్ళమ్మ రాయించుకోవాలో. ఈసారి కనబడితే ఎలా అయినా సరే నాన్నతో సంతకాలు పెట్టించుకోవాలి. మీ నాన్నగారి గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచించిన కొద్దీ బాధ పెరగడమే కాని తగ్గదు కదా. అసలు మీ నాన్నగారు వెళ్ళిపోవడానికి కారణం ఏమన్నా నీకు తెలుసా? తెలుసు. తెలుసా? ఏంటా కారణం? సౌమ్య, మా నాన్నకి మైల్డ్ స్ట్రోక్ వచ్చి రోడ్డు మీద పడబోతుంటే చూసి హాస్పిటల్కి తీసుకొచ్చింది నా మాజీ భార్య. తను నాన్నకు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆ తర్వాత కూడా హాస్పిటల్లోనే ఉంది. సరిగ్గా నాన్నకు స్పృహ వచ్చే టైంలో నాతో గొడవ పడింది. అది చూసి నాన్న అప్సెట్ అయ్యారు. అందుకే మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళారు. నీతో తగు పడడం తప్ప తనకు వేరే పని లేదా? ఎప్పుడూ విడిపోయిన ఆవిడ ఇప్పుడు నీతో తగు పడడం ఎందుకు? తిరిగి నీతో కలిసి బ్రతకాలన్న ఆశ ఏమన్నా ఉందా? ఆవిడంతే. అదో మూర్ఖత్వం. తను నా లైఫ్లోకి తొంగి చూసిన ప్రతిసారి ఏదో ఒక గొడవ, అసంతృప్తి. కెలామిటీ నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వదు. ఆవిడ గారికి ఆశలు ఉన్నా, ఆలోచనలు ఉన్నా నాకు మాత్రం ఇష్టం లేదు. తిరిగి ప్లేస్ ఇచ్చే ఛాన్సే లేదు. చూస్తేనే అసహ్యం. ఐ జస్ట్ హేట్ హర్. ప్రస్తావన తీసుకురాగానే కాస్త భయం వేసింది. నో, ఇట్ ఈస్ క్లియర్. తనని గుణ అంగీకరించాడు. ఇంకొకసారి ఎదురుపడితే గట్టిగా వార్నింగ్ ఇవ్వు గుణ. కనపడడానికి, కన్నెత్తి చూడ్డానికి కూడా ధైర్యం లేకుండా చేయి. ఇంకా మీ నాన్న గురించి మనం వెతుకుదాం. తప్పకుండా దొరికి తీరుతారు. నువ్వు బాధపడకు. ఆయనకి కావాల్సింది నీ సుఖ సంతోషాలే కదా. అవును. అయితే ఆయన్ని వెతికి ఇంటికి తీసుకొచ్చి నిదానంగా మనకి ఒకరంటే ఒకరికి ఇష్టమని, ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్నామని, జీవితం పంచుకుంటే కలకాలం సంతోషంగా ఉంటామని నచ్చజెప్పి మనం పెళ్లి చేసుకోబోతున్నామని చెప్దాం. మన పెళ్లి విషయం చెప్దామా? మన మనసులో ఉన్న అభిప్రాయం స్పష్టంగా చెప్తే, నిన్ను ప్రేమించే మనిషే కదా మీ నాన్నగారు, నీ సంతోషం కోరుకునే మనిషే కదా మీ నాన్నగారు. పైగా తరుణ్ కూడా నన్ను అమ్మగా యాక్సెప్ట్ చేస్తున్నాడు అని క్లియర్గా చెప్పేద్దాం. తరుణే మన మధ్య రిలేషన్ పెంచాడు అని చెప్దాం. అప్పుడు ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు, మన పెళ్లికి ఒప్పుకుంటారు. ఏమంటావ్? నువ్వు చెప్పేది నిజమే అనిపిస్తుంది. నిజం అనిపించడం కాదు, అదే కరెక్ట్ అని తను భావిస్తారు. కొడుకు ఒంటరి జీవితం ఏ తండ్రి కోరుకోరు కదా. నీలా నా బాధ అర్థం చేసుకుని ఓదార్పు, ధైర్యం చెప్పే మనిషి దొరకడం నా అదృష్టం. నువ్వు నాకు తోడుగా ఉంటున్నందుకు, తోడు అవ్వబోతున్నందుకు థ్యాంక్స్ సౌమ్య. థ్యాంక్స్ ఎందుకు గుణ? ఈ దూరం బంధం అవ్వాలంటే నువ్వు నా మెడలో తాళి కట్టాలి.
కాఫీ తీసుకో. జ్వరం తగ్గిందిలే. చక్రి ఎందుకు పొద్దున్నే ఫోన్ చేశాడు? ఇంటి బేరానికి ఎవరో బయ్యర్ని తీసుకొస్తానన్నాడు. నీ నిర్ణయం మార్చుకోవా? నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. అది మీకు నచ్చడం లేదా? ఇల్లు అమ్మితే సంతోషమా? కష్టాలు, నిష్ఠూరాలు, నిందల నుంచి బయటపడితే అది సంతోషమేగా. ఎందుకైనా మంచిది ఇంకొకసారి ఆలోచించవే. సమాధానం లేని దాని గురించి ఆలోచించడం వేస్ట్. సర్దుకుపోతే సమాధానాలు వస్తాయి. సహనం చచ్చేదాకా సర్దుకుపోయానే. ఇంకా మార్గం లేకనే ఈ నిర్ణయానికి వచ్చాను. రండి. జరణి, వీరే ఇల్లు కొనుక్కోవడానికి వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఇంటి ప్లాన్ పేపర్స్, పర్మిషన్స్ అన్నీ ఉన్నాయా అమ్మా? అన్నీ ఉన్నాయండి. మీరు కూర్చోండి, ఇప్పుడే తీసుకొస్తాను. అలాగే అమ్మా. కూర్చోండి. అంకుల్, ఒక్క నిమిషం. అంకుల్, ఏంటిది? ఇల్లు అమ్మడం ఏంటి? మీరెందుకు ఒప్పుకున్నారు? మీ అమ్మ అంత స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుంటే నేనేం చేయను? ఎలా అంకుల్ మరిప్పుడు? చేయగలిగింది ఏమీ లేదు. ఇల్లు అమ్మకుండా యువతలకి రావడానికి వేరే దారి లేదా? డబ్బు కావాలి, కట్టాలి. నో అదర్ ఆప్షన్. సర్దుబాటు చేద్దామని నా దగ్గర డబ్బులు లేవు. నా పర్సనల్ అమౌంట్ ప్లస్ మా హౌస్ మార్టిగేజ్ చేసిన డబ్బంతా బిజినెస్లో పెట్టాను. నా సర్కిల్లో కూడా ట్రై చేశా, ఎక్కడ సర్దుబాటు అవ్వలేదు. పోనీ ఇల్లు మార్టిగేజ్? లాభం లేదు, అంత అమౌంట్ రాదు. ఎలా అంకుల్? చెప్పమ్మా. ఏం చెప్పమంటావురా? యువతల మీ అమ్మ ఇల్లు బేరం పెడుతోందిరా. కొనడానికి ఎవరో వచ్చారు. కంగారు పడకమ్మమ్మా. తాతయ్య ఎవరిని ఏర్పాటు చేశానన్నారు. నువ్వు కొంచెం ధైర్యంగా ఉండు. యువతల బేరసారాలు జరుగుతుంటే ధైర్యంగా ఎలా ఉండగలనరా? డోంట్ వరీ అమ్మమ్మా. మాటలేగా. ఫైనల్ అయ్యేలోపు తాతయ్య ఏదో ఒకటి చేస్తారన్న నమ్మకం నాకుంది. అన్నీ ఓకే అమ్మా. ఎంత చెప్తున్నారు? మీకు చక్రి చెప్పలేదా? చెప్పారు, కానీ అంత రాదు. మరి ఎంతొస్తుంది? 1,75,00,000. సార్, మరి అంత తక్కువ? ఈ ఏరియాలో అంతకన్నా ఎక్కువ లేదమ్మా. సార్, లేకపోవడం ఏంటి? 2 కోట్లైనా వస్తుంది కదా. అనడం వేరు, కొనడం వేరు. చక్రి, చక్రి, వస్తున్నా. వీరిని తీసుకొచ్చి బయట నువ్వేం చేస్తున్నావు? మాది మధుతో. వాళ్ళు వద్దనే అంటారు, కానీ తప్పదు. వీరు మరీ 1,75,00,000 అంటున్నారు. ఏంటండి మరీ అంత తగ్గించి మాట్లాడుతున్నారు? మార్కెట్ డౌన్ ఉంది సార్. ఒక ఏడాది ఆగితే. అంత టైం లేదు. డబ్బులు ఇప్పుడు చాలా అవసరం. మా అవసరాన్ని మీరు లాభంగా మార్చుకునే ప్రయత్నం చేయొద్దు. అదేం లేదమ్మా, నేను కరెక్ట్గానే చెప్తున్నాను. అట్లీస్ట్ 2 కోట్లైనా ఇవ్వండి. మీరెంత చెప్తారో ఫైనల్గా చెప్పండి. 2 కోట్లకి తక్కువ ఇవ్వండి సార్. 1,90,000కి ఫైనల్. అంతకన్నా పెరగను. మీరు ఓకే అంటే రేపు 50,00,000 అడ్వాన్స్ ఇస్తాను. అడ్వాన్స్ ఏం అక్కర్లేదు. 1 డే టైం తీసుకున్నా టోటల్ క్యాష్ కావాలి. 1 డే అంటే కష్టం. పోనీ 2 డేస్? కానివ్వండి, మీ దగ్గర డబ్బులకేం కొదవా. సరే, 2 డేస్ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుందాం. టోటల్ క్యాష్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. వస్తానమ్మా. అమ్మా, దిస్ ఇస్ టూ మచ్. కాస్త పట్టుబడిపు ఉండాలమ్మా. నువ్వు ఎవరితోనో గొడవపడి పంతాలకు పోయి కన్న పిల్లలకు అన్యాయం చేస్తావా? నేనెవరికీ అన్యాయం చేయను. మీరు భయపడాల్సిన అవసరం లేదు.
ఇన్నేళ్ళు తండ్రి లేకుండా చేసావు, ఇప్పుడు ఇల్లు లేకుండా చేస్తావా? నేనున్న పరిస్థితులు నీకు చెప్పిన అర్థం కావు. నీ కష్టం తెలియక ముందు నీ గురించి తెలియక నిన్ను బాధ పెట్టాను, కానీ తర్వాత రియలైజ్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే కోపం వస్తుంది. అయినా ఇది అమ్మమ్మిల్లు, నువ్వెలా అమ్ముతావు? లీగల్ క్వశ్చనా? లీగలో ఇల్లీగలో నాకు తెలీదు. నువ్వు చేస్తున్న పని నచ్చకంటున్నా. కాళ్ళ బేరానికి వెళ్ళి చచ్చి బ్రతకమంటావా? మీ ఇష్టం కోసం ఏదైనా చేస్తాను, కానీ ఆ పని మాత్రం చేయను. కళ్ళు మూయడానికైనా సిద్ధపడతానేమో, కానీ కాళ్ల బేరానికి వెళ్ళను. అయ్యో, అవేం మాటలే. మరేం చేయమంటావు? ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేను, సంజాయిషి ఇచ్చుకోలేను. నా మీద నమ్మకం ఉంటే, అర్థం చేసుకుంటే అభ్యంతరం పెట్టరు. మీ ఇద్దరికి చేతులెత్తి దండం పెడతాను. దయచేసి నా బాధ అర్థం చేసుకోండి. భగవంతుడా, ఎందుకయ్యా నా కూతుర్ని ఇలా శిక్షిస్తున్నావు? ఏదైనా పరిష్కారం చూపించు తండ్రి. అవునా? నమస్కారం సార్. జనని అగ్రిమెంట్ నుంచి బయటికి వెళ్ళాలనుకుంటున్నట్టు కదా, నిజమేనా? అవునండి. అయితే అగ్రిమెంట్ క్యాన్సిల్ అయ్యేలోపే నేను ఈ హాస్పిటల్లో ఇన్వెస్ట్ చేసిన టోటల్ అమౌంట్ రిటర్న్ తీసుకోవాలనుకుంటున్నాను. అరేంజ్ చేయండి. ఇప్పుడు గుణ జననితో కంపల్సరీగా కాంప్రమైజ్కి వెళ్ళాలి. ఎమ్మెల్యే గారు నీకు నాకు కోర్టు నోటీసులు ఇస్తానంటున్నారు. మన పర్సనల్ గొడవలు పక్కన పెట్టి మనం ఓసారి మాట్లాడుకోవాలి. రాగలవా?